గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, వారాహి పరాంబికాదేవ్యై నమః. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చక్కగా వారాహి నవరాత్రములలో వారాహి అమ్మవారికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానం అంతా కూడా మీకు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి వారాహి అమ్మవారికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే సాధారణంగా వారాహి అమ్మవారికి పూజ చేసుకోవాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే కనుక అమ్మవారు ఉగ్రదేవత కదా, ఆరాధించచ్చా, చాలామంది పూజ చేయొచ్చు అంటారు, కొంతమంది చేయకూడదంటారు అని అనుమానం వస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా అమ్మవారిని సాత్విక ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి తాంత్రిక విధానంలోనూ లేదా వామాచార పద్ధతిలోనూ కూడా పూజలు ఉన్నాయి. అలాంటి పూజలు మనం చెయ్యం. మనం సాధారణంగా ఇంట్లో కుంకుమ పూజ చేసుకుంటాం శుభ్రంగా ఈ యొక్క శ్రీ సూక్తంతో. కాబట్టి ఆ రకంగా అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మన సమస్త కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా అమ్మవారికి పూజ చేయడం వల్ల జాతకంలో రాహుగ్రహ దోషము, కుజగ్రహ దోషంతో పాటుగా శనిగ్రహ దోషం పోవడంతో పాటుగా భూ వివాదాలు పరిష్కారం అవుతాయి, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము, గృహం లేని వారికి గృహయోగ్యత, స్థలం కొనుక్కోవాలనుకున్న వారికి అవకాశాలు, లేదా కుటుంబంలో ఏదైనా గొడవలున్నా తగాదాలున్నా పరిష్కారాలు అవ్వడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అంతేకాదు ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవ్వని వాళ్ళకి ఈ పూజ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు విదేశాల్లో ఉండేవారికి కానీ లేదా ఉద్యోగం రాక ఇబ్బంది పడే వారికి ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలగడంలో సంశయం లేదు. అలాగే వ్యాపార వృద్ధితో పాటుగా అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా కూడా ఈ యొక్క పూజ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజని ఈ రకంగా అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాబట్టి వారాహి నవరాత్రిలో మీరు అందరూ కూడా ఈ పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవలసిందిగా తెలియజేస్తూ, ముందుగా ఈ దంపతులిద్దరూ కూడా ఆ పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో మీరు కూడా ఈ పూజా విధానాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం లేదా ఉపకారం ఏంటంటే కనుక నేను మీకు పూజా సామాగ్రిని చెబుతాను. అవి మీరు ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే చక్కగా పూజ మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం లేదా ఉపకారం ఏంటంటే కనుక ఏమీ లేదు. ఇక్కడ కింద కామెంట్లో ఒకసారి కామెంట్ బాక్స్లో ఓం వారాహిదేవి అని మహాన్ ఒక కామెంట్ పెట్టి అలాగే లైక్ కూడా కొట్టి అప్పుడు మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి. కారణం ఏంటంటే తద్వారా యూట్యూబ్ కూడా ఈ వీడియోని 10 మందికి చూపించే ప్రయత్నం చేస్తుంది. అలాగే అందరూ పూజ చేసుకునే ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే వీడియో చూడడానికి ఎదరకే వెళ్ళండి అని ఒక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు నేను పూజా సామాగ్రి అని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం ఫోటో ఏదైనా ఉంటే కనుక పెట్టుకోండి, లేదా ఏదైనా చిన్న విగ్రహం లాంటిది ఏదైనా వారాహి అమ్మవారిది ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎదురుగుండా పెట్టుకుని ఆ తర్వాత దీపారాధనకు ఉంది అంటే ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేసి ఇలా దీపారాధనకు ఉంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. అలాగే ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఈ చెంబులో నీళ్ళు ఆచమనం చేస్తాం కదా, ఇంగిలేవుతాయి. అంచేత అవి మనకి పూజకు పనిచేయవు అనమాట. అందుకనే ఈ కలశారాధనకు ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి ఈ రకంగా. అలాగే పసుపు అక్షతలు ఇలా సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు లేదా ఆవు పాలు అంటే మనకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపిన పంచామృతాలు కానీ లేదా ఆవు పాలు కానీ ఇలా గ్లాసులో సిద్ధం చేసుకోండి. కాస్త బెల్లం ముక్కలు పెట్టుకోండి ఇలాగా. అలాగే విఘ్నేశ్వర పూజలో మనకి ఇలాగ యజ్ఞోపేతం వేస్తాం. ఇలా మీకు తయారు చేయడం వస్తే పత్తితో తయారు చేసుకోండి. వీటినేమో వస్త్రాలు అంటారు. ఇది కూడా పత్తితోటే పసుపుతోటి తడిపి చేస్తారనమాట. కాబట్టి ఈ వస్త్రాలు, యజ్ఞోపేతాలు తయారు చేయడం వస్తే తయారు చేసుకోండి. మీకు రాదనుకోండి అక్షతలు వేసేయచ్చు. కాసిన తమలపాకులు ఇలా విడిగా పెట్టుకోండి. అలాగే తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, ఒక చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఇలా కలిపి తయారు చేసి ఆకులో పెట్టుకొని సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే హారత కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. వాయించడానికి ఇలా గంట పెట్టుకోండి. అగరవత్తులు ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. ఇదేంటంటే కైవత్తి అంటే ఏంటంటే మనం దీపారాధనని అగ్గిపెట్టితో వెలిగించకుండా ముందుగా ఇలాంటి కైవత్తి తయారు చేసుకుంటే దీన్ని వెలిగించి దీంతో దీపారాధన చేస్తాం అనమాట. ఇది ఎలా చేయాలంటే ఏమి లేదు, ఒక అగరవత్తి పుల్లకి పత్తి చుట్టండి. అయితే నూనెలో కానీ నెయ్యిలో కానీ తడపండి. దీన్నే కైవత్తి అంటారు. ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటిది ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి. ముఖ్యంగా కలశ చాలామంది అడుగుతూ ఉంటారు, ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలంటే అక్కర్లేదు, లేకపోతే పెట్టుకోక్కర్లేదని మీ ఇష్టం. సాధారణంగా కలశ పెట్టుకోవడం వల్ల ఏమీ నష్టం లేదు, పెట్టుకోకపోయినా నష్టం లేదు, పెట్టుకోవడం మంచిది. కాబట్టి ఒక చెంబు, మామిడి కొమ్మ, కొబ్బరికాయ ఇలాగ ఈ రకంగా ఈ జాకెట్ ముక్క పెట్టుకుని కలశ సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి ఇలా పళ్ళెల్లో బియ్యం పెట్టుకోండి. మీరు ఏదైనా నైవేద్యాలు పులిహార చేస్తే అమ్మవారికి పులిహార ఇష్టం కాబట్టి పులిహార చేయగలిగితే చేయండి. లేదనుకోండి అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యం పెట్టచ్చు. అలాగే అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం, బెల్లం పానకం, అది కూడా మీరు తయారు చేసుకుంటే సిద్ధం చేసుకోవచ్చు. అలాగే
విడి పువ్వులు ఇలా మీ ఇంట్లో పెరట్లో దొరికే పువ్వులు ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చు. అలాగే పళ్ళు, నైవేద్యానికి పళ్ళు ఉంటే పళ్ళు సిద్ధం చేసుకోండి. అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, గాజులు పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు. 10 రోజులు పూజ చేసుకునే వారు వీటినే చూపించి పక్కన పెట్టుకోవచ్చు రోజు కూడాను. రోజుకు ఒక్కొక్కటి పెట్టక్కర్లేదు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి కూటము, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలా గిన్నె సిద్ధం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే ఈ పూజని దంపతియుక్తంగా చేసుకోవచ్చు, లేదా ఒంటరిగా చేసుకోవచ్చు, లేదా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఎవరైనా సరే ఒంటరిగా కానీ దంపతులుగా కానీ చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకండి. ఇప్పుడు చక్కగా పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నారు కదా, ఆ పసుపు వినాయకుడిని ఈ రంగా బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. పెట్టుకుని ముందుగా ఆ పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. మా కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం పైన కూడా పెట్టండి. పైన ఇక్కడ 3 చోట్ల పెట్టండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే చక్కగా బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన చేయండి. ముందుగా ఏం చేస్తారంటే అగ్గిపెట్టితోటి ఈ కైవత్తు ఉంది కదా, ఈ కైవత్తుని వెలిగించండి. అమ్మ వెలిగించండి అమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిమ్మమ పశోగశ్చ మహ్యమావ జీవనంచ దిశో దిశ. ఈసారి ఆ కైవత్తితోటి దీపాన్ని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిమ్మమ పశోగశ్చ మహ్యమావ జీవనంచ దిశో దిశ. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహి మాం నరకాత్ ఘోరాత్. ఇలా ఇచ్చేయండి. దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఈ కైవత్తుని ఆర్పేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపానికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి. కిందమ్మ ఇక్కడ పెట్టండి. గంధం పరికల్పయామి. అలాగే కుంకుమ బొట్టు పెట్టండి. హరిద్రం పరికల్పయామి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పాన్ని వేసి నమస్కారం చేయండి. పుష్పం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అక్షతాన్ సమర్పయామి. నమస్కారం చేసుకోండి. దీపానికి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే మగవారు ముందుగా 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. తర్వాత మీ ఆడవారికి పోయండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వారే మీరు చేతిలో నీళ్లు పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ. తర్వాత మీ ఆడవారికి మీరు పోయండి. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆచమనం చేసిన తర్వాత ఈ ఉద్ధరణ ఉంటుంది కదా, దీన్ని తీసి ఈ చెంబులో వేసుకోండి. ఈ ఆచమనం చేసిన చెంబు ఇంగిలైపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది పూజకి పనిచేయదు అనమాట. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. పుష్పం దగ్గర పెట్టుకోండి. పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి పుష్పాన్ని. ఓం యశ్చి ఓ నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజకి పనిచేయదు అనమాట. కాబట్టి 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి గణపతికి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేసేయండి. మగవారైతే కనుక ఎవరికి ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళే మీ ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సవరోం. వదిలేసి
మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే. ఇప్పుడు నేను ఈ పూజ చేస్తున్నటువంటి యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాను. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకోండి. వాసరే ఆషాఢమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ రోజు పూజ చేసుకున్నారో ఆ వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా, ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మీకు ఒకవేళ ఏదైనా కనుక ఈ యొక్క తిథివార నక్షత్రాలు కనుక అనుమానం అయితే మేము ప్రతిరోజు మా ఛానల్లో వీడియోలో దినఫలితాలు చెబుతూ ఉంటాం కదా, అందులో వస్తాయి చూసుకోండి. లేదా పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటాయి, వాటిలో అయినా సరే చూసి చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు కూడా చెప్పుకోండి. మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వారాహి పరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి వారాహి నవరాత్రి మహోత్సవ పుణ్యకాలే యథాశక్తి శ్రీ సూక్త విధానేన కుంకుమ పూజ ప్రారంభ శుభసమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు పోయండి, ఈ పల్లెల్లో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి పల్లెల్లో. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోదయజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగే చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాః కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఒక పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేసేయండి. కలశే గంధ పుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తేన ఛాద్య ఇలా చేయి మూత వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు. ఓం ఆపో వా యదుగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో ఏజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప. ఓం చాలు. ఈసారి అందులో పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి, అందులో ఉన్న పుష్పంతో. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం వారాహి దేవతా పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన దేవం. ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి, అమ్మవారి మీద గణపతి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే కనుక మనం వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఉండేటటువంటి ఏవైతే పుణ్య నదులు ఉన్నాయో ఆ నదీ జలాలన్నీ కూడా ఆ చెంబులోకి ఆహ్వానం చేసాం అనమాట, కలశలోకి. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పవిత్ర గంగాజలంతో సమానం కాబట్టి
ఆ నీళ్లు మన మీద, దేవుడి మీద, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనమందరం కూడా శుద్ధయ్యాము అని అర్థం అనమాట. ఇప్పుడు మనం విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుంటాం. ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళీ నక్షత్ర పుచ్చి నమస్కారం చేయండి. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు ఇలా గణపతికి చూపించి ఇలా పల్లెలో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి అందులో ఉండే పుష్పంతో నీళ్లు చల్లండి గణపతి మీద. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశ్రవతమరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. సరే, మీరు కనుక ఇలా పసుపుతో చేసినటువంటి, పత్తితో చేసిన వస్త్రాలు కనుక తయారు చేస్తే వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. ఒకవేళ మీకు వస్త్రం చేయడం రాలేదనుకోండి, మీరు అక్షత పుచ్చి నమస్కారం చేయొచ్చు. పట్టుకోండి. ఓం అభివస్త్ర సవసనాంజనుషాభిదేరు శుద్ధిగా పూయమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి మీరు కనుక ఇలా యజ్ఞోపవేతం కనుక తయారు చేస్తే ఆ యజ్ఞోపవేతాలు పట్టు నమస్కారం చేయండి. చేయలేకపోతే ఇప్పుడు కూడా మీరు అక్షతలు పుచ్చి నమస్కారం చేయొచ్చు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలపస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయ నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని ఆ యొక్క గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సార్ మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణీ అర్ధాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. ధూపం. ఈసారి అగరబత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పొగని అలా గణపతికి చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వండినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఉద్దరంతో నీళ్ళలో వదిలిపెట్టండి. నైవేద్యం. ఈసారి ఓ తమలపాకు గణపతికి కుడి పక్కన వేసుకుని ఒక 2 అరటిపళ్ళు ఉంటే 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టి, అలాగే బెల్లం ముక్క ఉంటే ఒక బెల్లం ముక్క తీసుకుని ఇలా గణపతి దగ్గర కుడి పక్కన పెట్టి ఈసారి పుష్పంతో ఆ నైవేద్యాల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయ నమః.
అవసరార్థం గుడోపహార సహిత కదిలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ 2 నీళ్ళు చుక్కలు వదిలిపెట్టండి అలాగా. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, సార్ తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతి దగ్గర ఎడమ పక్కన పెట్టండి. ఓం పూగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. ఓం గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతయా మాసగుంసజామసి సంతదశ్రేరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. ఇక్కడ పెట్టేసేయండి. ఒక నీళ్ళ చుక్క జల్లండి, కళ్ళగద్దుకోండి. హర హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరషిధారయ. సరే, ఒక పుష్పము 2 అక్షతులు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతులు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ విగుణో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య రజాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి, నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోయమితి మా అమ్మత్వ క్షమస్వ గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. సార్, మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా పూజ చేసుకునేవారు ఎవరికి వాళ్ళే అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. మీ ఆడవారి మీద నెత్తి మీద కూడా వేయండి. సరే, అలాగే పుష్పాన్ని ఆడవారు తలలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసి ఇక్కడ వారాహి అమ్మవారి ఫోటో పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు వినాయకుడిని తులసి కోటలో కానీ లేదా మొక్కల్లో కానీ కలిపేయచ్చు. ఈ బియ్యం పళ్ళాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ బియ్యం పళ్ళు ఏం చేయాలంటే కనుక మీ ఇంటి బ్రాహ్మణులకు కానీ ఆలయంలో పూజారులకు కానీ ఇచ్చేసేయండి. బ్రాహ్మణులకు ఎవరికైనా సరే. విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి భక్తులకు ఎవరికైనా పంచిపెట్టండి. చక్కగా బియ్యం పిల్లాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈసారి మళ్ళా 2 అక్షతలు ఎడం పక్కకి వేసుకోండి. ఒంటరిగా వాళ్ళు ఉండే పూజ చేసుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళే ఎడం పక్క వేసుకోండి. లేదా దంపతులు అయితే మీ ఆడవారు ఎడం పక్కకి వేసేయండి అక్షతలు. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతేభో మీ భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా మళ్ళీ ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం ఆ పూజ్యోతేర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా మీ యొక్క ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రము అన్నీ కూడా చెప్పుకోండి. వాసరే ఆషాఢమాసే శుక్లపక్షే ద్యాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ రోజు పూజ చేసుకున్నారో వారం పేరు, ఆదివారం అయితే ఆదివారం, సోమవారం అయితే సోమవారం, మంగళవారం, బుధవారం, ఏ వారం అయితే వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళా మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి ఇందాకట్లాగానే. గోత్రస్య నామధేయస్య
ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. మళ్ళా నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వారాహి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే యథాశక్తి వారాహి పరాంబిక కుంకుమ పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి. కుంకుమ పూజాం కరిష్యే. అయితే మొట్టమొదటి రోజు పూజ చేసుకునేటటువంటి వారు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కలశారాధన చెయ్యాలి. 2వ రోజు నుంచి కలశతో పని లేదు, అంటే కలశారాధన తర్వాత నుంచి చేసుకోవాలి. అది ఒక్కటి స్కిప్ చేసేసి అది అర్థం చేసుకోండి. ఈసారి ఈ కలశ ఉంది కదా, ఈ కలశను ఎదురుగుండా పెట్టుకుని ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ పట్టు పెట్టండి. ఫస్ట్ కలశ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ ముక్కను స్కిప్ చేసేసుకోండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్ఘ్వేదోత యజుర్వేద సామవేదో హ్యధర్వణ. కొంచెం నీళ్లు కూడా ఇందులో పోయండి, ఆ చెంబుతో నీళ్లు పోయండి కొంచెం. గంగే చార్మ గంగే చేమో నేచేమో గోదావరి సరస్వతి నర్మదేశింది కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈసారి మామిడి కొమ్మ పెట్టండి, అలాగా ఓ పట్టుకోండి, అలా పెట్టండి. కాండాత్ ప్రడోహం తే పరశప్పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాన్ని కూడా ఇక్కడ పెట్టండి. ఓం యా ఫలనీర్యా అఫలా పుష్పాయాచ పుష్పణీ బృహస్పతి ప్రసూత స్థానం ముంచంత్వ గుహ సహా ఒక చోట చాలమ్మ పెట్టండి. గుమ్మ సహా. ఈసారి జాకెట్ ముక్కు కూడా ఇక్కడ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పైన పెట్టండి. పెట్టండి అలా. గాజులు ఉంటే గాజులు కూడా వేయచ్చు. ఈసారి ఆ కలశ పట్టుకుని చక్కగా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం యథాశక్తి వారాహి పరాంబికా దేవత కలశమావాహయామి. ఒక పుష్పం ఇవ్వండి, పుష్పం కూడా కలశపై పెట్టండి. ఇలాగా వారాహి పరాంబికా దేవత రేచేయండి. కలశమావాహయామి స్థాపయామి పూజయామి. సరే 2 అక్షతలు వేయండి కలశ దగ్గర, అక్షతలు వేయండి. స్థిరో భవ పరదో భవ స్థాపితో భవ వారాహి పరాంబికా దేవత స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మనం అమ్మవారి పూజ చేసుకుంటాం కాబట్టి కలశారాధన ఆనవాయితీ లేని వారు కానీ 2వ రోజు చేసుకునే వారు కానీ ఇక్కడి నుంచి పూజ చేసుకోండి. ఈసారి ఒక పుష్పం పూచి నమస్కారం చేయండి. ఇప్పుడు పూజ అమ్మవారి చిత్రపటం దగ్గర కానీ లేదా మీకు ఏదైనా విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర కానీ ఇలా కలశ దగ్గర కానీ పూజ చేయొచ్చు. పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం పట్టుకు నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వారాహి పరాంబికా దేవ్యేన నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వం పురుషాణహం శ్రీ వారాహి పరాంబికా దేవ్యేన నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారి పాదాలకు చూపించి అలా పల్లెలో వదిలిపెట్టండి. ఓం కాంశోస్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హెవపయే శ్రియం శ్రీ వారాహి పరాంబికా దేవ్యేన నమః. పాదయో పాద్యం సమర్పయామి. సార్ అమ్మవారి చేతులు చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే శ్రీ వారాహి పరాంబికా దేవ్యేన నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సార్ మళ్ళా నీళ్లు తీసుకుని అమ్మవారి మొహానికి చూపించి వదిలిపెట్టండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తమ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాడదంతు మాయాంతరాయాచ బాహ్యా లక్ష్మీ శ్రీ వారాహి పరాంబికా దేవ్యేన నమః.
ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు ఉన్నాయి కదా, ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ అందులో ఒక తమలపాకు వేసుకుని దాంతో కాస్త అమ్మవారికి చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భబాజస్య సంగతే దతిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజన స్వరభినో ముఖాకరత్ ప్రణ్ ఆయోగం శతార్షతో శుక్రమశి జ్యోతిరసి తేజోసి దేవావస్థితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధుబాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధవీర్న సంతోషధేః మధునక్త ముతోషజ మధువత్పార్థివగం రజః మధుద్యోరస్తున పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధవీర్గావో భవంతు నః స్వాదుపస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సోహవీతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామదాభ్యః. చాలండి. సార్ మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థ పుష్పంతో చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశపత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచరః. శ్రీ వరాహి పరాంబికాదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి. వస్త్రం, ఈసారి మీరు ఏదైనా చీర కానీ ఏదైనా వస్త్రం కానీ ఉంటే కనుక వస్త్రం తీసుకుని అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టేసేయండి. లేని వాళ్ళు పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమని నాసః ప్రాతర్భూతోస్మిరాష్ట్రేష్మిన్ కీర్తిమృతం దాతుమే. శ్రీ వారాహి పరాంబికాదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే జాకెట్ ముక్కు ఉంటే జాకెట్ ముక్కు అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. లేని వాళ్ళు మళ్ళా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షత్పిభాషామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వాన్నత మే గృహాత్. శ్రీ వారాహి పరాంబికాదేవ్యై నమః. కంచుకం సమర్పయామి. నవరాత్రములు పూజ చేసుకునే వారైతే కనుక ఇదే జాకెట్ ముక్కని యొక్క చీరని ప్రతిరోజు దీన్నే చూపించేసి పక్కన పెట్టేసుకుంటూ ఉండొచ్చు. ఈసారి గంధాన్ని పుష్పం గంధంలో ముంచి ఆ యొక్క గంధాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వారాహి పరాంబికాదేవ్యై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఈ గాజులు ఉంటే కనుక గాజులు తీసి నమస్కారం చేయండి. గాజులు లేని వారు మళ్ళా పుష్పముచ్చి నమస్కారం చేయండి. మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమహే పశూనాం రూపమున సమయ శ్రీ శ్రీతామి సహ. శ్రీ వారాహి పరాంబికాదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణ దమనకరణార్థం పుష్పై పూజయామి కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కుంకుమ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి. కుంకుమ లేని వాళ్ళు లేదా అక్షతలు కానీ కుంకుమ కానీ పుష్పాలు కానీ పూజ చేస్తూ ఉండొచ్చు. పుష్పాలు ఎక్కువగా ఉంటే పుష్పాలు చేసిన తర్వాత కుంకుమ పూజ చేయండి, లేదా కుంకుమైనా పూజ చేసుకోవచ్చు. ఈసారి అమ్మవారి దగ్గర ఓ తమలపాకు లాంటిది వేసుకుని ఇక్కడ ఇలాగా తమలపాకు మీద పూజ చేస్తూ ఉండండి, కుంకుమ పూజ చేస్తూ ఉండండి. ఓం వారాహిదేవి నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరాన్ని చెబుతాను. ఓం నమో వారాహ్యే నమః. ఓం వరరూపిణ్యే నమః. ఓం క్రోధనాయ నమః. ఓం కోలముక్త్యే నమః. ఓం జగదాంబాయ నమః. ఓం తారుణ్యే నమః. ఓం విశ్వేశ్వర్యే నమః. ఓం సద్గిన్యే నమః. ఓం చక్రిణ్యే నమః. ఓం కత్కసోలగదాహస్తాయ నమః. ఓం ముసలధరిణ్యే నమః. ఓం హలసకది సమందాయ నమః. ఓం బంధకాసుర ప్రజాయ నమః. ఓం ఇక్తార్థదాయిన్యే నమః. ఓం ఘోరాయే నమః. ఓం మహాఘోరాయే నమః. ఓం మహామాయాయే నమః. ఓం వార్ధాళ్యే నమః. ఓం జగదీశ్వర్యే నమః. ఓం అందే అంధిన్యే నమః. ఓం రుంధే రుంధిన్యే నమః. ఓం జంభే జంభిన్యే నమః. ఓం మోహే మోహిన్యే నమః. ఓం స్తంభే స్తంభిన్యే నమః. ఓం దేవేస్త్యే నమః. ఓం శత్రునాశిన్యే నమః. ఓం అష్టభుజాయే నమః. ఓం చతుర్హస్తాయ నమః. ఓం ఉన్నస్థభైరవాస్తాయ నమః. ఓం కపిలోచనాయ నమః. ఓం పంచమ్యాయ నమః. ఓం అజ్ఞాన తిమిరాంధక దోష నిరహరాయ నమః. ఓం సింహధారిణ్యే నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం శ్యామలాయ నమః. ఓం పరమాయ నమః. ఓం ఈశాన్యాయ నమః. ఓం నీల్యే నమః. ఓం ఇందివర సంధినవాయ నమః. ఓం కనస్థ సన్మోహ ప్రదాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కళాత్మికాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం భక్త ప్రవత్తనాశిన్యే నమః. ఓం సుగుణాయ నమః. ఓం శుష్కలాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం వివస్వత్కార్యే నమః. ఓం మహారూపాయ నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం మహేంద్రధాయ నమః. ఓం విశ్వవ్యభిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం పశూనాం భయకర్త్యే నమః. ఓం కాళికాయ నమః. ఓం భయదాయిన్యే నమః. ఓం బలిమాం మహాప్రీతాయ నమః. ఓం జయభైరవ్యే నమః. ఓం కృష్ణాంగే నమః. ఓం పరమేశ్వర వల్లభాయ నమః. ఓం సుధాయ నమః. ఓం స్తుత్యే నమః. ఓం సురేశాన్యే నమః. ఓం బ్రహ్మాదివరదేవ్యే నమః. ఓం స్వరూపిణ్యే నమః. ఓం స్వరాణాం ప్రదాయ నమః. ఓం వరాహదేహ సముద్భవాయ నమః. ఓం శ్రోణిబాలరాశ్రయ నమః. ఓం క్రోధిన్యే నమః. ఓం నీలస్త్యే నమః. ఓం సుపదాయ నమః.
ఓం శుభవారిణ్యే నమః. ఓం శుద్రనాం వాక్ సంభాకత్యే నమః. ఓం కతి సంభవకారిణ్యే నమః. ఓం మతి స్తంభనకారిణ్యే నమః. ఓం శక్తి స్తంభనకారిణ్యే నమః. ఓం మగ స్తంభనకారిణ్యే నమః. ఓం జాగ్భావన్యే నమః. ఓం షార్దోనాంపతయే నమః. ఓం శిస్తాత్తుకారిణ్యే నమః. ఓం సర్వశత్రు జయకర్ణ్యే నమః. ఓం శత్రుసన్నకారిణ్యే నమః. ఓం శత్రు విశ్వదేన్యే నమః. ఓం భైరవప్రియాయ నమః. ఓం మగ్నాత్మికాయ నమః. ఓం యంత్రరూపాయ నమః. ఓం తంత్రరూపిణ్యే నమః. ఓం పీడాత్మికాయ నమః. ఓం దేవదేవ్యే నమః. ఓం శ్రేయస్కర్త్యే నమః. ఓం సిద్ధిదార్థప్రదాయిన్యే నమః. ఓం భక్తాలక్ష్మీవిలాసిన్యే నమః. ఓం సంభవత్ప్రకరాణ్యే నమః. ఓం సౌఖ్యకర్త్యే నమః. ఓం బహువరాహ్యే నమః. ఓం స్వప్నవారాహ్యే నమః. ఓం నమో భగవత్యే నమః. ఓం ఏస్వత్యే నమః. ఓం సర్వారాధ్యాయ నమః. ఓం సర్వమయే నమః. ఓం సర్వలోకాత్మికాయ నమః. ఓం మహిషాకాశిన్యే నమః. ఓం మహిషాశిన్యే నమః. ఓం బృహత్వారాహ్యే నమః. ఓం భవస్య దేవసపత్నే నమః. సార్ పుష్పాలు కూడా పూజ చేయండి. ఓం భవస్య దేవసపత్నే నమః. ఓం శర్వస్య దేవసపత్నే నమః. ఓం ఈశానస్య దేవసపత్నే నమః. ఓం పశుపతేర్ దేవసపత్నే నమః. ఓం రుద్రస్య దేవసపత్నే నమః. ఓం ఉగ్రస్య దేవసపత్నే నమః. ఓం భీమస్య దేవసపత్నే నమః. ఓం మహతో దేవసపత్నే నమః. శ్రీ వారాహి పరాంబికాదేవి నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. ధూపం చాలండి. ఈసారి అగరవత్తులు బాగా వెలిగించండి. అగరవత్తులు వెలిగించండి. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతము కానీ లేదా శ్రావణ మంగళవారానికి సంబంధించినటువంటి వ్రతము కానీ లేదా దానికి సంబంధించినటువంటి పూజా విధానాలు కూడా ఇలాగే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడానికి కూడా ప్రతిరోజు కూడా పూజా విధానం పెట్టడం జరిగింది. అంటే ఆదివారం సూర్యనారాయణమూర్తికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, బుధవారం గణపతికి, అలాగే గురువారం దత్తాత్రేయ స్వామి వారికి, శుక్రవారం ఏమో లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆ విధానం కూడా పూజా విధానం కూడా చూసి చక్కగా పూజ చేసుకోండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ వ్రతము ఏ పూజ కావాలన్నా మీకు లభిస్తాయి. అవన్నీ కూడా మీరు మా వీడియో చూసి చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పగని అమ్మవారికి చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతపసమే గృహే నిజదేవీ మాతరం శ్రియం వాసయ మేకులే శ్రీ వారాహి పరాంబికాదేవ్యే నమో నమః. పరిమళ ధూపమా గ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వారాహి పరాంబికాదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి చెక్కలకి ముచ్చికి తీసేసి ఇలా పళ్ళెల్లో పెట్టుకోండి. బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క కూడా కొబ్బరి చెక్కలో వేయండి. పళ్ళు కానీ లేదా మీరు పులిహార లాంటిది ఇలాంటి పులిహార తయారు చేస్తే పులిహార, అలాగే అమ్మవారికి పానకం అంటే ఇష్టం కదా, బెల్లం పానకం, అలాగే పళ్ళు ఏముంటే నైవేద్యాలన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకుని అమ్మవారికి పెట్టుకుని ఆ పుష్పంతో నీళ్లు చల్లండి ఆ యొక్క నైవేద్యాల మీద. ఓం భూర్భువ స్వః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి శ్రీ వారాహి పరాంబికాదేవి నమో నమః. అవసరార్థం చిత్రాన్న సహిత సోతపల సహిత కదలీపల సహిత నారికేల సహిత గుడోపహార సహిత అమృత పదార్థం నైవేద్యం సమర్పయామి. ఓ పుష్పం పుచ్చుకుని 5 సార్లు అమ్మవారికి అలాగే చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉద్దరంతో నీళ్ళు అమ్మవారు చూపించి 2 సార్లు వదిలిపెట్టండి. 3 సార్లు హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీవరపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ నిందేయం పురుషానహం శ్రీ వారాహి పరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. గంట కూడా కొట్టండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసగోసృజామది సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వారాహి పరాంబికాదేవి నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఒక నీళ్ళచుక్క జల్లి కళ్ళగత్తుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ వారాహి పరాంబికాదేవికి జై. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి.
నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షేర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమపీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ వారాహి పరాంబికాదేవి నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవి త్రాహిమాన్ కృప యాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ వారాహి పరాంబికాదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా వేసేసేయండి అమ్మవారి దగ్గర. మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక మగవారు బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు ఇక్కడ మామూలుగా నమస్కారం చేసేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే శ్రీ వారాహి పరాంబికాదేవి నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి ఈసారి పీట మీద. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు నీళ్ళు పోయండి. ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వారాహి పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. వారాహి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అలాగే పుష్పాలు ఆడవారు తరలో పెట్టుకోండి. అక్షతలు ఉంటే శిరస్సు మీద వేసుకోండి. వారాహి పరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఆ తర్వాత ఈ ప్రసాదాలన్నీ కూడా తీసుకోండి. ఇప్పటిదాకా కూడా వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం అంతా పూర్తయింది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు పూజాదక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు మాకు పూజాదక్షిణ ఇవ్వాలి. కాబట్టి ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణ మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి కదా. ఈ క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా అంటే విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణనేమి మేము మా పేటలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా ఈ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లకి స్కాన్ చేసి పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అయితే ఎవరైతే ఈ పూజ పూర్తి చేసుకున్నారో మీరందరూ కూడా చక్కగా ఈ వారాహి అమ్మవారి అనుగ్రహంతో సకలేశ్వరి భోగభాగ్యాలు పొందాలి అని కోరుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా నవరాత్రములు కూడా చక్కగా ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదయము సాయంత్రము కూడా అవకాశం ఉంటే చేసుకోవచ్చు ఈ రకంగానే. లేదా ఒక పూట చేసుకునే అవకాశం ఉన్నా కూడా చేసుకోవచ్చు. అది ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలు బట్టి చేసుకోండి. చక్కగా ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అది యొక్క కలశ ఏదైతే ఉందో ఈ జాకెట్ ముక్క మీరు కుట్టించుకోవచ్చు. ఈ యొక్క కొబ్బరికాయ ఏదైతే ఉందో అది మీ ఇంటి దగ్గర ఎదురుగుండా దిష్టికి కట్టేయచ్చు. ఈ చెంబు మీరు వాడేసుకోవచ్చు. కలశానం అయితే లేని వారికి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి చక్కగా దీనికి సంబంధించి పూజా విధానం అంతా కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. అలాగే ఎవరైతే వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా ఈ వీడియోని కాస్త 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా కామెంట్ పెట్టకపోతే కనుక ఓం వారాహిదేవి అని మహాని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లైక్ ఖచ్చితంగా కొట్టండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జరిగే మరొక పూజలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే తదుపరి పూజా వీడియోలు కూడా మీకు నెక్స్ట్ వీడియోగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో చూసి పూజ చేసుకోవాల్సిందే తెలియజేస్తూ అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఈ దంపతులిద్దరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు కలగాలని ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ స్వస్తి.